నేటికి గ్రామీణాభివృద్ధి రంగం విస్తృత ఉపాధి అవకాశాలకు నెలవుగా ఉంది. గ్రామీణాభివృద్ధి రంగంలో అపార అనుభవం గడించిన సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ ఎంవి రావు గారు మనతో ఉన్నారు. ప్రస్తుతం భారతదేశంలో ఉపాధి అవకాశాలు ఉన్నాయా సార్? ఇప్పుడు భారతదేశంలో చూస్తే మనకి వ్యవసాయ రంగం చాలా ప్రముఖమైన పాత్ర ఉందని మనందరికీ తెలుసు. కానీ వ్యవసాయ రంగం కూడా చాలా మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు జనాభా పెరిగిపోవటం, తర్వాత చదువుకున్నటువంటి యువత చాలా మంది గ్రామాల్లో ఉండటం వల్ల, అలాగే మన కమతాలు అంటాం, మన భూములు కూడా చిన్న చిన్న అయిపోవటం వల్ల దాన్ని వచ్చేటువంటి ప్రొడక్షన్ కూడా తగ్గిపోయాయి. దానివల్ల ఏమవుతుందంటే చాలా ఇప్పుడు ఒక నిస్పృహ నిరాశలు కూడా యువతలో వస్తున్నాయి అన్నమాట. చదువుకున్న తర్వాత ఏం చేయాలనే ఒక పెద్ద ప్రశ్న కూడా వాళ్ళ ముందు ఉందన్నమాట. సో నిరుద్యోగ సమస్య గురించి మనం చాలా సంవత్సరాలుగా దీని గురించి మాట్లాడుతున్నాం. ప్రభుత్వ పథకాలు కూడా ఎన్నో ఉన్నాయి. కానీ కొత్తగా దీని మీద ఒక ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు యువత ఏం చేస్తే, ఇప్పుడు మన చదువులు ఎట్లా ఉన్నాయంటే, ఇప్పుడు లక్షల కొద్దీ కూడా ప్రతి సంవత్సరం ఎంతో మంది గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ మన కాలేజెస్ నుంచి, యూనివర్సిటీ నుంచి బయటకు వస్తున్నారు. కానీ వాళ్ళందరికీ ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు దొరికే అవకాశం లేదు. ఇంత పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు లేవు. అదృష్టవశాత్తు ఇప్పుడు ప్రైవేట్ రంగం కూడా మనకి చాలా కొన్ని సంవత్సరాలుగా అభివృద్ధి చెందడం వల్ల ఎన్నో ఉపాధి అవకాశాలు, ఐటీ రంగం అనండి, ఫార్మా అనండి, వేరు రంగాల్లో ఇప్పుడు మనకి ఉపాధి అవకాశాలు కూడా చాలా దొరుకుతున్నాయి. అయితే చాలా మంది ఇప్పుడు మనకి కోట్ల సంఖ్యలో మనకి గ్రామాల్లో మనకి ఎట్లాంటి యువత దొరుకుతారంటే, 10th పాస్ ఉంటారు, 12th పాస్ ఉంటారు, కేవలం డిగ్రీ చదివిన వాళ్ళు ఉంటారు, మామూలు డిగ్రీ చదివిన వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళ కోసం మనం ఏ రకమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయనేది కూడా మనం ఆలోచించాలి. వాళ్ళకి ఎట్లా ట్రైనింగ్ ఇవ్వాలి, ఏ రకమైన అవకాశాలను క్రియేట్ చేయాలనేది పెద్ద ఛాలెంజ్ అన్నమాట మన ముందు. అట్లాగే ఇప్పుడు లక్షల సంఖ్యలో ప్రతి సంవత్సరం మనం ఈవెన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో చూసినా కానీ 2 లక్షల నుంచి ఇంజనీర్లు బయటకు వస్తున్నారు. ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు వీళ్ళందరికీ తయారయ్యే పరిస్థితి ఉందా? ఇది కూడా ఒక పెద్ద ప్రశ్న. కాబట్టి చదువుకి మనం చేయబోయే ఉపాధికి కూడా అనుసంధానం చేయాల్సినటువంటి సమయం ఉందన్నమాట. అవసరం కూడా చూడాలి మనం. గ్రామీణాభివృద్ధి అవకాశాల గురించి చెప్పండి. మనం ఇందాక అనుకున్నాం, ఇప్పుడు రూరల్ డెవలప్మెంట్ అన్నారు. గ్రామీణాభివృద్ధి అంటే రూరల్ డెవలప్మెంట్ అనేది ఒక చిన్న పదం అయినా ఎన్నో విషయాలు కలిస్తే కానీ గ్రామాల అభివృద్ధి వస్తుంది అనమాట. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నాయి, రోడ్స్ ఉన్నాయి, మార్కెట్స్ ఉన్నాయి, కోల్డ్ స్టోరేజ్ ఉంది, ఫుడ్ ప్రాసెసింగ్ ఉంది, ఇరిగేషన్ డెవలప్ చేయాలి. ఇవన్నీ ఎన్నో రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. ఇవన్నీ కలిస్తే గ్రామాల అభివృద్ధి. వ్యవసాయ రంగంలో కూడా చాలా చేయాల్సిన అవసరం ఉందన్నమాట. ఇప్పటికీ కూడా 50% మన వ్యవసాయ భూములు ఎట్లా ఉన్నాయంటే ఒక పంట మీద, సింగిల్ క్రాప్ మీద వర్షాధారం, ఒకే ఒక పంట పండేటువంటి భూములు మన దేశంలో ఉన్నాయి. అక్కడ అన్ని ప్రాంతాల్లో కూడా పేదరికం మనకు కనపడుతుంది. అక్కడ మనకి వేరే అవకాశాలు యువతకి ఏమున్నాయి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. భూమి మీద కూడా ప్రెషర్ ఎక్కువైంది. ఇంతకుముందు కన్నా జనాభా ఎక్కువ అవడం వల్ల, భూమి సైజ్ చిన్నదైపోవడం వల్ల దాని మీద వచ్చేటువంటి ఆదాయం సరిపోవట్లేదు. దీంతో నిరాశ, నిస్పృహలు కూడా వస్తున్నాయి. ఇట్లాంటి సమయంలో మనం యువతకి ఎట్లాంటి అవకాశాలు కల్పించవచ్చు? మనకి ఎన్నో అవకాశాలు ఇప్పుడు భారతదేశంలో ప్రభుత్వ రంగం అనండి, ప్రైవేట్ రంగం అనండి, అందరూ కలిసి ఎన్నో ఆపర్చునిటీస్ ఇప్పుడు ప్రజలకు ఉన్నాయన్నమాట. వాటన్నిటి కూడా యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ రకమైన అవకాశాలు ఉన్నాయి సార్? మనకి 2 రకాలైనటువంటి అవకాశాలను మనం చూడొచ్చు. ఒకటి స్వయం ఉపాధి. దాంట్లో ఏంటంటే మనం స్కిల్స్ డెవలప్ చేసుకుని, నైపుణ్యం ఇంప్రూవ్ చేసుకొని మన సొంత పరిశ్రమ కానీ, కుటీర పరిశ్రమ కానీ, గ్రామీణ పరిశ్రమ కానీ డెవలప్ చేసుకోవచ్చు. అదొకటి. రెండో స్ట్రీమ్ వచ్చేసి, రెండో పద్ధతి ఏంటంటే మనం ఏదైనా స్కిల్స్ డెవలప్ చేసుకుని ఎక్కడైనా మనకు ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు ఉండటం చూసుకోవడం అనమాట. దీన్ని స్కిల్స్ అండ్ ప్లేస్మెంట్ అంటాం. 2 కూడా చాలా ఇంపార్టెంట్. ముందు స్కిల్స్ అండ్ ప్లేస్మెంట్ గురించి చెప్తే, ఇప్పుడు మనం చదువులు ఎట్లా ఉన్నాయంటే, మనం చేయాల్సిన ఉద్యోగానికి చదువుకి సంబంధం లేదు. దానివల్ల చదువు తర్వాత కూడా కొన్ని రకాలైనటువంటి సాఫ్ట్ స్కిల్స్ అయితే, కొన్ని రకాలైనటువంటి నైపుణ్యాలు లేనిదే మనం జాబ్ రెడీ అంటాం. జాబ్ రెడీ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదనమాట. దానికోసం ఇప్పుడు మనకి ప్రొఫెషనల్ కోర్సెస్ 3 months అయితే, 6 months అయితే, ఇట్లాంటి చాలా ప్రొఫెషనల్ కోర్సెస్ ఉన్నాయి. సర్టిఫైడ్ కోర్సెస్ అంటాం. ఇట్లాంటి కోర్సులు కనుక చేయగలిగితే వాళ్ళకి రెడీగా మనకి ప్లేస్మెంట్స్ దొరికే అవకాశం ఉంది. ఇప్పుడు రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఉంది భారతదేశంలో ఉన్నటువంటి. భారత ప్రభుత్వ రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ కూడా చాలా పెద్ద స్కిల్స్ అండ్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ చాలా సంవత్సరాలుగా నడిపిస్తుంది అనమాట. NIRD అంటాం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కూడా దీంట్లో ప్రముఖ పాత్ర వహిస్తోంది. దీంట్లో ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు లక్షల సంఖ్యలో ఇప్పుడు మన నిరుద్యోగులైనటువంటి యువతని మనం ట్రైన్ చేసి వాళ్ళని వేరు ఇప్పుడు కంపెనీస్లో వేరు ఆపర్చునిటీస్, ఇప్పుడు మనం చాలా మంది చూస్తుంటాం, మాల్స్ ఉన్నాయి, పెద్ద షాపింగ్ మాల్స్ వస్తున్నాయి. అట్లాగే రిటైల్ పెద్దగా వస్తుంది, హాస్పిటల్స్ వస్తున్నాయి, హెల్త్ కేర్ రంగం కూడా చాలా అభివృద్ధి చెందుతోంది. హాస్పిటాలిటీ అంటాం. ఇప్పుడు మనకి ఇదివరకు ఉన్నటువంటికి ఇప్పటికి చాలా అవకాశాలు పెరిగాయి. వీటన్నిటిలో మనకి ఎదురైనటువంటి అవకాశం కానీ మనకి అవకాశాలు రావాలంటే
ఆ నైపుణ్యం వేరే రకమైనటువంటి నైపుణ్యం అవసరం. ఈ నైపుణ్యం ఇవ్వటం కోసం ఇప్పుడు ఎన్నో రకమైనటువంటి ఎన్నో సంస్థలు ఉన్నాయి ఇప్పుడు మనకు దేశంలో. వాటన్నిటితో ప్రభుత్వం పార్ట్నర్షిప్ చేసుకొని వాళ్ళ ద్వారా మనం ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం. ట్రైనింగ్ అయ్యాక వాళ్ళని మనం ఉద్యోగంలో మనం ప్లేస్మెంట్ చేస్తాం అన్నమాట. ప్లేస్మెంట్ చేయడం ఇప్పుడు ఇదివరకు ట్రైనింగ్ అంటే ఎట్లా ఉండేది, ట్రైనింగ్ ఇచ్చి మనం మర్చిపోయేవాళ్ళం. ట్రైనింగ్ ఇచ్చాక ట్రైనీ ఉద్యోగం కోసం వెతుక్కునేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, ఇది కంపల్సరీ గ్యారంటీ అన్నమాట. ఇప్పుడు ట్రైనింగ్ ఇచ్చాక వాళ్ళని ఉద్యోగంలో చేర్పించడం కూడా ఆ సంస్థ, ట్రైనింగ్ ఇచ్చినటువంటి సంస్థ బాధ్యత. వాళ్ళు ఇచ్చాక సుమారు ఒక ఏడాది కాలం వాళ్ళని కూడా మానిటర్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళు ఎట్లాంటి ఉద్యోగం చేస్తున్నారు, ఎట్లా చేయగలుగుతున్నారు, ఈ సాధక బాధకాలు కూడా చూస్తారనమాట. ఇది చాలా ఒక గొప్ప వరం లాంటిది. ఇప్పుడు ఇది ఒక పెద్ద ఎత్తున భారత ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీన్ని పెద్ద ఎత్తున టేకప్ చేసాయి. కొన్ని కోట్ల సంఖ్యలో ఇట్లాంటి ఉద్యోగాలు క్రియేట్ చేసేటువంటి అవకాశం మన దేశంలో ఉందన్నమాట. ఇది ప్లస్ దీంతో పాటే మనం చెప్పుకోవాల్సింది ఎన్ఎస్డిసి, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటాం, భారత ప్రభుత్వ సంస్థ. వివిధ రాష్ట్రాల్లో ఎన్ఎస్డిసి అనుబంధ సంస్థలతో కలిసి వారు కూడా సర్టిఫైడ్ కోర్సెస్ చేస్తున్నారు. దీనివల్ల కూడా మనకి ఏంటంటే కేవలం భారతదేశంలోనే కాదు, విదేశాల్లో కూడా ఈ సర్టిఫైడ్ స్కిల్స్కి పెద్ద మార్కెట్ ఉందన్నమాట. ఇప్పుడు స్కిల్స్ అంటే ఎట్లాంటివి, ఎలక్ట్రీషియన్ కావచ్చు, ప్లంబర్ కావచ్చు, ఇట్లా ఎన్నైనా మనం ఊహించవచ్చు అనమాట. కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఉంది, ఇంజనీరింగ్ ఇండస్ట్రీ ఉంది, ఇట్లా ఎన్ని ఇండస్ట్రీలు ఉన్నాయో మనకి ప్రతి దాంట్లో కూడా సర్టిఫైడ్ కోర్సెస్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. దీనివల్ల యువతకి మంచి అవకాశాలు ఉన్నాయి. ఇంతకుముందు ట్రెడిషనల్గా చదువుకొని ఏం చేయాలనేటువంటి నిస్పృహలో ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని లక్షల మందికి మనం ఈ రకంగా మనం అవకాశం చేకూర్చున్నటువంటి వాళ్ళు అవుతున్నాం. రెండోది మనం వస్తే స్వయం ఉపాధి గురించి చెప్పుకోవచ్చు. స్వయం ఉపాధి అంటే ఎట్లా ఉంటుంది, ఏదన్నా చేయాలన్న కోరిక చాలా మందికి ఉంటుంది. ఏదన్నా చేయాలంటే ముందు మార్కెట్ సదుపాయాలు ఏమున్నాయి, అవకాశాలు ఏమున్నాయి, మన పరిస్థితులు ఏంటి, మన వ్యవసాయ రంగం ఉన్నాం, వ్యవసాయ రంగం నుంచి మనం ఏం తీసుకురావచ్చు, వాల్యూ ఎడిషన్ అంటాం, ఫుడ్ ప్రాసెసింగ్ అంటాం. గ్రామీణ రంగంలో ఇప్పుడు వాల్యూ ఎడిషన్ ఏమేమి ఉన్నాయి, కోల్డ్ స్టోరేజ్ కావచ్చు, అట్లాగే మార్కెటింగ్ సదుపాయాలు, మోడర్న్ మార్కెటింగ్, అధునాతన మార్కెటింగ్ సిస్టమ్స్ కావచ్చు. వీటన్నిటిలో కూడా కొన్ని లక్షల సంఖ్యలో మనం గ్రామాల్లోనే మన ఉద్యోగాల నుండి అవకాశాలు మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. దానికోసం కొంచెం నైపుణ్యం అవసరం ఉంటుంది. దీంట్లో కూడా మనకి శిక్షణ ఇచ్చేటువంటి సంస్థలు చాలా ఉన్నాయి. ఇప్పుడు భారతదేశంలో ప్రతి జిల్లాలో కూడా భారత ప్రభుత్వం ఒక స్కీమ్ తీసుకొచ్చారు. గత 7 సంవత్సరాలుగా చాలా సక్సెస్గా నడుస్తోంది. దీన్ని ఏమంటాం, ఆర్సెట్టి అంటున్నాం, రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అంటాం. ప్రతి జిల్లాలో కూడా ఒక సుమారు 600 పైన జిల్లాలు భారతదేశంలో ఉన్నాయి. ప్రతి జిల్లాలో కూడా ఒక ఆర్సెట్టిని బ్యాంక్ ద్వారా దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఎన్ఐఆర్డి ఇక్కడ మెయిన్ పాత్ర వహించిందనమాట. ఇప్పుడు బ్యాంకుకి బాధ్యత ఇచ్చాం. బ్యాంకు ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ప్రతి జిల్లాలో కూడా ఏర్పాటు చేశారు. అది ఏ బ్యాంక్ అయినా కావచ్చు, ఆంధ్ర బ్యాంక్ కావచ్చు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కావచ్చు. దేశంలో ప్రతి బ్యాంకుకి కొన్ని ఇచ్చారనమాట, కొన్ని జిల్లాలు బాధ్యత ఇచ్చారు. వాళ్ళ బాధ్యత ఏంటి, యూత్ని ఇన్వైట్ చేసి ఎంకరేజ్ చేసి తీసుకొచ్చి వాళ్ళకి ట్రైనింగ్ స్కిల్స్ ఇస్తారు. ఎన్నో రకాల స్కిల్స్ ఉంటాయి. ఇప్పుడు బ్యూటీషియన్ కావచ్చు, అట్లాగే ఇందాక చెప్పినట్టుగా మొబైల్ రిపేర్ కావచ్చు, డీజిల్ పంప్ సెట్ రిపేర్ కావచ్చు. ఇప్పుడు మన గ్రామీణ ప్రాంతాల్లో ఎట్లాంటి స్కిల్స్ అవసరం, ఎట్లాంటి అవసరాలు ఉంటాయి, ఎట్లాంటి అవకాశాలు ఉన్నాయో చూసి అట్లాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ డెవలప్ చేయడం జరిగింది. వీటన్నిటిని కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ బట్టి 3 నెలలు కానీ 6 నెలలు కానీ వాళ్ళకి ఇస్తారు. తర్వాత హ్యాండ్ హోల్డింగ్ అంటాం. ఇప్పుడు చిన్నపిల్లల్ని చేయి పట్టుకొని మనం నడిపించినట్టుగా యువతను కూడా మళ్ళీ ఉద్యోగం వాళ్ళ పరిశ్రమ ఏర్పాటు చేసుకునేంత వరకు కూడా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అభివృద్ధి సంస్థ అందిస్తున్న కోర్సులు వాటి గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మీకు తెలుసు, భారతదేశంలోనే కాదు విదేశాల్లో కూడా ఎన్ఐఆర్డి అంటాం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్కి ఒక గొప్ప స్థానం ఉంది. సుమారు 60 సంవత్సరాలుగా ఇది దేశానికి సేవలు అందిస్తున్నటువంటి సంస్థ. ఇప్పుడు మనం లాస్ట్ కొన్ని సంవత్సరాలుగా ఒక స్పెషలైజ్డ్ కోర్స్, ఒక పీజీ డిప్లొమా కోర్స్ ఇక్కడ మనం మొదలుపెట్టాం. దీని పేరు రూరల్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్. ఇది పీజీ డిప్లొమా కోర్సు, 1 ఇయర్ కోర్సు. మన సంవత్సరానికి 100 మంది సుమారు యూత్ని మనం ఆల్ ఇండియా టెస్ట్ ద్వారా మనం తీసుకొని ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేసి మనం ట్రైనింగ్ ఇస్తున్నాం. ఒక కండెన్స్డ్ కోర్స్ అనమాట 1 ఇయర్ ద్వారా. దీంట్లో ఏమవుతుంది, మొత్తం రూరల్ డెవలప్మెంట్ గురించి పూర్తి అవగాహన ఇస్తాం. సమస్యలు, సమాధానాలు, ప్రోగ్రామ్స్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా అన్ని ఒక చక్కటి మాడ్యూల్, ఒక 1 ఇయర్ చక్కటి కండెన్స్డ్ కోర్సులో ఒక రూరల్ డెవలప్మెంట్ మేనేజర్స్ తయారు చేయడం ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు మన భారతదేశంలో గ్రామీణాభివృద్ధి కోసం ఒక భారత ప్రభుత్వమే 1,00,000 కోట్ల రూపాయల పైన ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతున్నాం అనమాట. ఈ డబ్బులు సరిగ్గా ఖర్చు కావాలన్నా, దాని నుంచి వచ్చినటువంటి సదుపాయాలు అయితే, ఉపయోగం అయితే ప్రజలకు అందాలన్నా మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్.
అందుకోసం ఈ మేనేజ్మెంట్ కోర్స్ మొదలు పెట్టాము. చాలా సక్సెస్ అయింది. ఫుడ్ టెక్నాలజీలో కూడా మేనేజ్మెంట్ చక్కటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు కోర్సులు కూడా మేనేజ్మెంట్ కోర్సులు మొదలయ్యాయి. ఇట్లా యువత ఏం చేయాలంటే, ఇప్పుడు ఇంజనీర్లు ఉన్నారు మనకి ఇందాక అనుకున్నట్టుగా, ఇప్పుడు లక్షల సంఖ్యలో ఇంజనీర్లు బయటకు వచ్చి నెక్స్ట్ ఏంటి, ఏ కాల్ సెంటర్లోనో 6,000కో 8,000కో 10,000కో ఉద్యోగం చేసి జీవితంలో నిస్పృహ పొందే కన్నా మనకు ఉన్నటువంటి మన అవకాశాలు ఏమున్నాయి, దేశంలోనే ఏం అవకాశాలు ఉన్నాయి, బోల్డ్ అన్న అవకాశాలు ఉన్నాయి, వాటిని చూసుకొని వాటిని సంధానం చేసి వాటిని కనుక చేయగలిగితే చక్కటి బంగారు భవిష్యత్తు వేసుకున్న వాళ్ళు అవుతారు. ఈ రకంగా మనం టీచర్స్ తర్వాత మన ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి ఒక అట్మాస్ఫియర్ కూడా మనం తయారు చేయాలి. మన వాళ్ళ కాలేజెస్ అయితే, ఇన్స్టిట్యూషన్స్ అయితే, తల్లిదండ్రులు కూడా ఈ రకంగా మన వాళ్ళని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఈ వివరాలన్నీ తెలుసుకోవడానికి ఏమైనా వెబ్సైట్స్ ఉన్నాయా సార్? ఇప్పుడు మనకి ఎన్ఐఆర్డి వెబ్సైట్ ఉంది. ఎన్ఐఆర్డి వెబ్సైట్ కూడా మనం చూడొచ్చు. దాంట్లో మనకి సంవత్సరం మొత్తం జరిగే కోర్సులు కూడా ఇక్కడ ఉంటాయి. టెక్నికల్ కోర్సెస్ అయితే, తర్వాత వేరు కెపాసిటీ డెవలప్మెంట్ కోర్సెస్ కూడా ఉంటాయి. అట్లాగే వివిధ సంస్థలు, ఎన్ఎస్డిసి ఇందాకన్నాం, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళ వెబ్సైట్ కూడా ఉంది. వాళ్ళ చక్కటి ఒక పథకం ఏంటంటే మిస్ కాల్, మీరు ఎన్ఎస్డిసి ఒక నెంబర్ ఉంది, దానికి మిస్ కాల్ ఇస్తే వారే మీకు కాంటాక్ట్ చేస్తారు, చేసి మనకు గైడెన్స్ ఇస్తారనమాట. మీకు ఎట్లాంటి ట్రైనింగ్ కావాలి, ఎట్లాంటి స్కిల్స్ కావాలి, అవన్నీ కూడా చర్చించి దగ్గరలో ఉన్నటువంటి ఒక సంస్థతో అనుబంధం చేస్తారనమాట, దాన్ని అనుసంధానం చేస్తారు. సరళీకృతం అయినాయి అనమాట ఇవన్నీ కూడా. ఇప్పుడు ఇది ఒక వెబ్సైట్స్ అయితే, ఈ కాల్ సెంటర్లు అయితే, ఫ్రీ కాల్ సెంటర్స్ కూడా మనం చాలా ఓపెన్ చేసాం అనమాట. దీని అందటి వల్ల యువతకి వాళ్ళకి చక్కటి గైడెన్స్ దొరికే అవకాశం ఉంది. కోర్స్ అయిపోయిన తర్వాత మనం ఏ రికమెండేషన్ లేకుండా బ్యాంకుకు వెళ్తే మనకి అవకాశాలు ఇస్తారా? చక్కటి ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు యువతకి ఎన్నో ఇట్లాంటి అనుమానాలు ఉంటాయన్నమాట. మనం ఎట్లా వెళ్తే బ్యాంకు వాళ్ళు మనకి రెస్పాండ్ చేస్తారనేటువంటి ప్రశ్నలు ఉంటాయి. బ్యాంక్స్ కూడా క్లియర్ కట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్దేశాలు ఇచ్చింది. పూచీకత్తు అంటాం, అంటే హామీలు కానీ ఇట్లాంటివి లేకుండా సొంత పరిశ్రమలు పెట్టుకోవడానికి ఎన్నో ఇప్పుడు స్కీమ్స్ వచ్చాయి. వీళ్ళు బ్యాంకుకి వెళ్ళి కంపల్సరీగా వీళ్ళు డిమాండ్ చేయాలి. డిమాండ్ చేసి మనకు ఉన్నటువంటి అవకాశాలు ఏంటో కూడా తెలుసుకొని వెళ్ళి చక్కగా బ్యాంక్ మేనేజర్ని, ఆఫీసర్స్ని కలిసి మనకున్నటువంటి అవసరాలు, అవకాశాలు కూడా వాళ్ళకి చెప్తే తప్పకుండా రెస్పాండ్ చేస్తారు. దాదాపుగా మనం గ్రామీణ పరిశ్రమలు పెట్టుకోవడానికి అవసరమైనటువంటి లోన్ దేనికి కూడా, మొదటి లోన్కి దేనికి కూడా మనకి ఏమీ హామీలు లేకుండానే లోన్ ఇచ్చేటువంటి సదుపాయం ఇప్పుడు కలుగుతుంది అనమాట. సొంత పరిశ్రమలు పెట్టుకోవడానికి ప్రోత్సాహకాలు ఏమైనా ఉన్నాయా సార్? ఇప్పుడు మనకి కుటీర పరిశ్రమలు అన్నాం, ఇందాక గ్రామీణ పరిశ్రమలు ఉన్నాం, వీటన్నిటికి కూడా బోల్డ్ అని మన గవర్నమెంట్ స్కీమ్స్లో సబ్సిడీ కూడా ఎలిమెంట్ ఉందన్నమాట. బ్యాంక్ లోన్తో పాటు మార్జిన్ మనీ అంటాం, తర్వాత సబ్సిడీ, ఇవన్నీ కూడా కాంపోనెంట్స్ ఉన్నాయి, చిరకాలంగా ఉన్నాయి. ఇవి చాలా ఇంప్రూవ్ అవుతూ వచ్చాయన్నమాట. వీటిని మనం తెలుసుకొని ఇప్పుడు కొన్ని స్పెషలైజ్డ్ కేటగిరీస్ ఉంటాయి. ఇప్పుడు షెడ్యూల్ కాస్ట్ కానీ, షెడ్యూల్ ట్రైబ్ అనుకోండి, వాళ్ళకి వేరే రకమైనటువంటి సబ్సిడీస్ ఎక్కువ మొత్తంలో ఉన్నటువంటి ఉంటాయి. అట్లాగే బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా చాలా చోట్ల బ్యాక్వర్డ్ క్లాసెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్స్ వచ్చాయి. మైనారిటీస్ ఉన్నాయి, మైనారిటీ డెవలప్మెంట్ కార్పొరేషన్స్ వచ్చాయి. ఇట్లా వేరు శ్రేణులకు ఇంకా చక్కటి వేరు ప్రోత్సాహకాలు కూడా గవర్నమెంట్ అందిస్తుంది అన్నమాట. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ కొత్త స్కీమ్స్తో వీటికి ముందుకు వస్తున్నాయి. వీటన్ని కూడా తెలుసుకొని వాళ్ళ వెబ్సైట్ ద్వారా కూడా తెలుసుకొని బ్యాంక్తో లింక్ చేసుకోవాలి. ఎందుకంటే మొత్తం సబ్సిడీ ఉండదు కదా, మనం సొంతంగా కొంత ఇన్వెస్ట్ చేస్తాం, తర్వాత సబ్సిడీ కొంత వస్తుంది, తర్వాత మిగిలిన భాగం, ఎక్కువ భాగం బ్యాంక్ లోన్ కూడా ఉంటుంది. ఇవన్నీ కలిసి మనం ఒక పరిశ్రమ పెట్టుకుంటాం అనమాట. భారతదేశం పెద్ద మార్కెట్ అని బయట దేశం నుంచి వచ్చి ఇక్కడ మార్కెట్ చేసుకోవడానికి అందరూ ప్రయత్నిస్తున్నప్పుడు మన దేశంలో మనం కూడా దీన్ని మార్కెట్ లాగా గుర్తించి మన యువత దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఇప్పుడు మెయిన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎక్కడ అవుతుందంటే యాన్సిలరీ ఇండస్ట్రీస్ అంటాం. అనుబంధ సంస్థలు, ఒక కారు కానీ ఒక ఏదైనా ఒక మోటార్ వెహికల్ ఏదైనా తయారు కావాలంటే కొన్ని వందల కాంపోనెంట్స్ ఉంటాయి. ఆ వందల కాంపోనెంట్స్కి చిన్న పరిశ్రమలు వస్తాయి. వాటిల్లో మనకి మేజర్ ఎంప్లాయ్మెంట్ ఉంటుందన్నమాట. అక్కడ కావాలన్నా కానీ ఒక టెక్నికల్ ఎక్స్పర్టీజ్ చాలా అవసరం. మనకున్నటువంటి డిగ్రీ, ఇంజనీరింగ్ డిగ్రీ కావచ్చు, డిప్లొమా కావచ్చు, పాలిటెక్నిక్ కావచ్చు, ఐటీఐ కావచ్చు, దాంతోపాటు ఒక ప్రొఫెషనల్ కోర్స్ ఒక 6 months కానీ 1 year కానీ ఒక ఇండస్ట్రీ రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి చాలా కోర్సెస్ మనకి ఇప్పుడు ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో అయితే, వేరు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్లో అయితే, వీటన్నిటిలో కూడా ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్లో కూడా మనకు చాలా కోర్సెస్ జరుగుతున్నాయి అన్నమాట. వాటిని మనం లింక్ చేయాల్సిన అవసరం ఉంది. గ్రామీణాభివృద్ధిలో సోలార్ ఎనర్జీ ఎలా ఉపయోగపడుతుంది? ఈ 30 to 40% వేస్టేజ్ ఏదైతే అవుతుందో, మన ఫుడ్ గ్రెయిన్స్ అయితే, వెజిటబుల్స్ అయితే, ఫిషరీస్ అయితే చాలా పెద్ద అమూల్యమైన సంపద మనం కోల్పోతున్నాం అనమాట. దీన్ని గనక నివారించాలంటే సోలార్ ఎనర్జీ అప్లికేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఇందాక చెప్పినట్టుగా డ్రైయింగ్ కానీ, ఫ్రీజింగ్ కానీ చాలా టెక్నాలజీస్ వచ్చాయి. ఎన్ఐఆర్డీలో కూడా ఒక మనకి రూరల్ టెక్నాలజీ పార్క్
చాలా ఇంపార్టెంట్ ఒక ఇన్స్టిట్యూషన్ అన్నమాట. సోలార్ ఎనర్జీ గురించి కూడా ఇక్కడ మనకు చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి. ఎన్ఐఆర్డి వెబ్సైట్ చూస్తే ప్రతి సంవత్సరం జరిగేటువంటి ట్రైనింగ్ ప్రోగ్రాంల క్యాలెండర్ ఉంటుంది. దాన్ని చూసి కూడా మనం అప్లై చేసుకుని ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవచ్చు. సోలార్ ఎనర్జీ గురించి ఇంకో మాట, సోలార్ స్ట్రీట్ లైటింగ్. ఇప్పుడు సోలార్ స్ట్రీట్ లైటింగ్ కూడా చాలా పాపులర్ అయింది. ఎన్ఐఆర్డి ద్వారా మనం వివిధ గ్రామాల్లో, ఎక్కడైతే వెలుగు చూడని గ్రామాలు చాలా మనకు ఉన్నాయి, ట్రైబల్ విలేజెస్ ఉన్నాయి, ఇంటీరియర్ విలేజెస్, ఫారెస్ట్ విలేజెస్, కోస్టల్ విలేజెస్, మనకి ఎన్నో ఉన్నాయి. 6 లక్షల పైన గ్రామాలు ఉన్నాయి దేశంలో. అక్కడ చాలా గ్రామాల్లో మనం అడాప్ట్ చేయగలిగామన్నమాట. దీన్ని ఏం చేస్తున్నాం, మనం సోలార్ ఎనర్జీ ద్వారా లో కాస్ట్లో అందరికి కూడా మనం ఎనర్జీని, సోలార్ లైట్ని, విద్యుత్తుని అందించగలుగుతున్నాం. గ్రామీణాభివృద్ధిలో ఐటీ రంగం పాత్ర ఎలా ఉంది సార్? ఇప్పుడు మనకి ఐటీ అనే అనగానే ఒక చిన్న పదం, కానీ దాంట్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇప్పుడు శాటిలైట్ టెక్నాలజీ ఉంది, జియో ఇన్ఫర్మాటిక్స్ వచ్చాయి. ఇవన్నీ కలిపి ఇప్పుడు చాలా సాంకేతికంగా చాలా మనకి డెవలప్మెంట్స్ వచ్చాయన్నమాట. దీనికోసం కూడా ఎన్ఐఆర్డీలో ఒక చక్కటి అధునాతనమైన ఒక సెంటర్, జియో ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ మనం ఎస్టాబ్లిష్ చేసాం. దీని ద్వారా మనకి దేశం మొత్తం మీద ఎన్నో రాష్ట్రాల్లో మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, టెక్నికల్ స్కిల్స్ అందజేస్తున్నాం. అదే కాకుండా ఈ మధ్యకాలంలో ఒక పీజీ డిప్లొమా కూడా మనం స్టార్ట్ చేసాం జియో ఇన్ఫర్మాటిక్స్ ముందుకు తీసుకుపోవడం కోసం. మా గోల్ ఏంటంటే ఈ జియో ఇన్ఫర్మాటిక్స్ అనేది ల్యాబొరేటరీలోనూ ఒక సంస్థల్లోనూ ఉంటే సరిపోదు. గ్రామంలో ఉన్నటువంటి ఒక సర్పంచ్ ఎవరైతే ఎన్నికయ్యారో, ఒక ప్రజాప్రతినిధి, ఆయన దగ్గరికి టెక్నాలజీ తీసుకుపోవాలంటే మా గమ్యం అన్నమాట, గోల్ అల్టిమేట్లీ. ఎందుకంటే వాడేది వాళ్లే, నిర్వహించేది వాళ్లే, చేసేది వాళ్లే. కాబట్టి వాళ్ళ చేతికి టెక్నాలజీ మనం అందజేయాలనే ఉద్దేశంతో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అంటాం. మన టెక్నాలజీ మన దగ్గర పెట్టుకుంటే ఎవరికి ఉపయోగం లేదు, దాన్ని ప్రజలకు తీసుకువెళ్తాం అనే ఒక ఉద్దేశంతో ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్స్ మనం మొదలుపెట్టాం. అభివృద్ధిలో కోర్సులు కంప్లీట్ చేసిన తర్వాత గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టర్లో ఎలాంటి ఉపాధి అవకాశాలు ఉన్నాయి సార్? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి చాలా ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి, ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి. వాటన్నిటిలో కూడా వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. అట్లా కాకుండా స్టేట్ గవర్నమెంట్లో కూడా ఎన్నో రూరల్ డెవలప్మెంట్ మిషన్స్ జరుగుతున్నాయి, లైవ్లీహుడ్ మిషన్స్ అని జరుగుతున్నాయి. తర్వాత నరేగా మీద కూడా మిషన్స్ ఉన్నాయి. తర్వాత డ్రింకింగ్ వాటర్ శానిటేషన్ మీద మిషన్స్ ఉన్నాయి. తర్వాత ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ మీద చాలా స్టేట్ గవర్నమెంట్స్ మిషన్స్ జరుగుతున్నాయి. ఇవి కాకుండా ఇందాక మనం స్కిల్స్ అండ్ ప్లేస్మెంట్, మనకు బోల్డ్ అనే సంస్థలు భారతదేశంలో స్కిల్స్ డెవలప్ చేసేటువంటి సంస్థలు ఉన్నాయి. వీటన్నిటిలో కూడా అవకాశాలు ఉన్నాయన్నమాట. వీళ్ళు హాట్ కేక్స్, ఈ చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా గొప్ప డిమాండ్ ఉంది వీళ్ళందరికీ కూడా. ఎన్ఐఆర్డి కోర్సుల వివరాల గురించి చెప్పండి సార్. సంవత్సరంలో 2 సార్లు మనం నోటిఫికేషన్ ఇస్తున్నాం ఎన్ఐఆర్డి పీజీ డిప్లొమా ప్రోగ్రామ్ గురించి. ఒక కోర్సు ఏమో జనవరి మొదటి వారంలో మొదలవుతుంది, ఇంకో కోర్సు జూలై మొదటి వారంలో మొదలవుతుంది. దీనికి సుమారు 2 నెలల ముందు మనకి ఈ కోర్స్ నోటిఫికేషన్ మనకి అన్ని న్యూస్ పేపర్స్లో కూడా వస్తుంది. ఎన్ఐఆర్డి వెబ్సైట్ కూడా చూడొచ్చు. ఆల్ ఇండియా టెస్ట్ జరుగుతుంది. తర్వాత షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళని గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూకి పిలుస్తాం. తర్వాత సెలెక్ట్ చేసిన వాళ్ళని సుమారు 50 మంది, ప్రతి బ్యాచ్కి 50 మంది ఉంటారనమాట. 2 బ్యాచ్ల్లో కలిపి ఒక 100 మంది స్టూడెంట్స్ మనం తీసుకోగలుగుతున్నాం. ఇంత పెద్ద దేశంలో 100 చాలా చిన్న సంఖ్య తెలుసు, కానీ ఇప్పుడు మనకున్నటువంటి ఈ అవకాశాల దృష్ట్యా మనం 100 మందికి ప్రస్తుతం ఇవ్వగలుగుతున్నాం. భవిష్యత్తులో దీన్ని ఇంకా విస్తృతం చేయాల్సినటువంటి అవసరం కూడా ఎన్ఐఆర్డి గుర్తిస్తోంది. గ్రామీణ మహిళలకు, యూత్కు ఎలాంటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అవకాశాలు ఉన్నాయి సార్? ఇప్పుడు మనకి దేశం మొత్తం మీద ఒక పెద్ద మూవ్మెంట్ లాగా జరుగుతుంది. ఏంటంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. ఇప్పుడు దేశం మొత్తం మీద కొన్ని లక్షల సంఖ్యలో గ్రూప్స్ తయారయ్యాయి అన్నమాట. ఒక 10 మంది, సుమారు 12 మంది మహిళలు, గ్రామీణ మహిళలు దగ్గరకు వచ్చి స్వయం సహాయక బృందాలు అయితే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటాం, ఏర్పడుతున్నాయి. ఎన్నో సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో కూడా, తెలంగాణలో కూడా, 2 రాష్ట్రాల్లో కూడా మనకు కొన్ని లక్షల మంది మహిళలు ఈ గ్రూప్స్లో చాలా ముందుకు వెళ్ళారనమాట. అయితే ఇక్కడ ఒక చిన్న మనం ఒక విషయం గుర్తించాల్సింది ఏంటంటే, ఈ మహిళలందరూ చక్కగా ముందుకు వచ్చారు. వాళ్ళలో ఎంపవర్మెంట్, వాళ్ళలో ఒక ఆత్మ పరిశీలన వచ్చింది, ముందుకు వచ్చారు, అవగాహన వచ్చింది. ఇంతకుముందు వంటింటి కుందేళ్ళ ఉన్నటువంటి వాళ్ళు బయటకు వచ్చి ప్రపంచంలోకి చూడగలుగుతున్నారు. దేశానికి చాలా ముఖ్యం అన్నమాట. ఒక 100 మందిలో 50 మంది వెనకడుగు వేస్తే దేశం ముందుకు పోదు కదా. ఆ రకంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ చాలా కృషి చేసినయింది. కానీ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ విషయంలో మనం ఎస్హెచ్జీస్ చాలా చేయాల్సిన అవకాశం ఉంది. ఇప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కేవలం డబ్బులు మనం సేవ్ చేస్తున్నారు, వాళ్ళలో వాళ్ళు వాటిని రోల్ చేస్తున్నారు, రుణాలు ఇచ్చుకుంటున్నారు, అంతవరకు బాగుంది. కానీ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, వాళ్ళల్లో స్వయం ఉపాధి, ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ అనేది నెక్స్ట్ లెవెల్ అనమాట. నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అక్కడ మళ్ళీ ఈ ఆర్సెక్టీస్ మనం ఇందాక అనుకున్నట్టుగా ఈ ప్రతి జిల్లాలో ఉన్నటువంటి రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళతో ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని అనుబంధం చేస్తే వాళ్ళల్లో కూడా చక్కటి మనం ఎంటర్‌ప్రెన్యూర్స్ని తయారు చేసిన వాళ్ళం అవుతాం. దేశంలో పెద్ద సంపద మనం క్రియేట్ చేసినటువంటి వాళ్ళం అవుతాం అనమాట.
హోమ్ ప్రొడక్ట్స్ లాంటివి పచ్చళ్ళు, అప్పడాలు, వడియాలు ఇవన్నీ ఇంటర్నేషనల్ మార్కెటింగ్ ఎలా చేయగలరు? పెద్ద మొత్తంలో పెద్ద సంఖ్యలో మనం ప్రొడక్షన్ చేసినప్పుడు దాంట్లో మనం టెక్నాలజీ తీసుకురావచ్చు, సర్టిఫికేషన్ తీసుకురావచ్చు. ఇప్పుడు ఏదైనా బయట మార్కెట్ కానీ సిటీస్లో కానీ ఇంటర్నేషనల్ మార్కెట్ మనం రీచ్ అవ్వాలంటే కొన్ని విషయాలు ఉన్నాయి. క్వాలిటీ అష్యూరెన్స్, తర్వాత సర్టిఫికేషన్. వీటి మీదుగా మనం దృష్టి పెట్టగలిగితే ఇప్పుడు ఒక మహిళ చేసే పచ్చడో తర్వాత అప్పడాలో దాన్ని మనం బయట తీసుకెళ్ళడం కన్నా మనకు సేవ. ఇప్పుడు లిజ్జత్ పాపడ్ స్టోరీ మీకు తెలుసు. ఎంతో మంది గ్రామీణ మహిళలు కొన్ని వేల మంది కలిసి చేసినట్టు ఒకే ప్రోడక్ట్ని వాళ్ళు లిజ్జత్ పాపడ్గా ఇంటర్నేషనల్ బ్రాండ్ అయిందనమాట. ఏదైనా పాలు, అమూల్ కూడా అంతే. ప్రతి రైతు, ప్రతి ఫార్మర్ ఇచ్చినటువంటి పాలు అమూల్ ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ అయింది. దాన్ని ఏంటంటే ఒక స్కేల్ అవసరం అనమాట. దీని స్కేల్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలు ఉన్నారు మనకి, వేల సంఖ్యలో మనకి సమాఖ్యలు ఉన్నాయి. గ్రామ సంస్థలు, గ్రామ సమాఖ్యలు అయితే, మండల సమాఖ్యలు అయితే మనకి చాలా ఉన్నాయి, గ్రామ సంఘాలు ఉన్నాయి. వీటిల్లో మనకి వేల సంఖ్యలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి. ఒక గ్రామంలో ఒక ప్రోడక్ట్, వన్ విలేజ్ వన్ ప్రోడక్ట్, చాలా గొప్ప కాన్సెప్ట్ అనమాట. ఆ విలేజ్ లో ఉన్నటువంటి అవకాశాలు, అవసరాలను దృష్టిలో పెట్టుకొని మనం ప్రమోట్ చేసి కొన్ని ఫోకస్డ్ ప్రోడక్ట్స్ కనుక మనం వాళ్ళకి చేయించగలిగితే తప్పకుండా స్కేలింగ్ చేయొచ్చు, టెక్నాలజీ తీసుకురావచ్చు, మార్కెటింగ్ అద్భుతంగా చేయొచ్చు అనమాట. మనకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు 100 ప్రోడక్ట్స్ మీరు ఒకే గ్రామంలో చేస్తే కుదరదు. సో అవకాశాలను చూసుకొని ఏ ప్రోడక్ట్ సేల్ అవుతుందో మార్కెట్ సర్వేలు చేసుకొని ఆ ప్రోడక్ట్ని ఎక్కువ మొత్తంలో చేయగలిగితే మనం దీన్ని పెద్ద మార్కెట్స్ కూడా రీచ్ అవ్వచ్చు. ఇప్పటి వరకు చూసాం కదండి డాక్టర్ ఎంవి రావు గారితో పరిచయం.